హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న ఈవినింగ్ అయితే మా ఊర్లో ఫుల్గా వర్షం పడింది, గాలి వాన. సో తెలిసిన వాళ్ళ చెట్టుకి మామిడి పళ్ళు బాగా రాలుంటే వాళ్ళు ఇచ్చారనమాట. వేసవికాలంలో నాకు నచ్చే కొన్ని విషయాలు: మంచి సువాసనతో మల్లెపూలు, పుల్ల పుల్లగా తీయగా మామిడి పళ్ళు, ముంజికాయలు, మా చెట్టుకు కాసే జామకాయలు, అలాగే మా ఊర్లో ఎండాకాలం మాత్రమే ఎక్కువగా పూచే కనకాంబరం పూలు. సో ఈరోజు వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అయితే చూసేద్దాము. ఈరోజు పొద్దున్నే అయితే మా అమ్మ చేసే ఫస్ట్ పని అనమాట. గుమ్మాలన్నీ కడిగేసుకుని చక్కగా ముగ్గులు అయితే పెట్టేస్తుంది. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఈరోజు మార్నింగ్ ముగ్గు అయితే ఇదనమాట. సో ముగ్గు ఫాస్ట్గా చూపించాలని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టానమాట. ఏ చుక్కలు లేకుండానే మా అమ్మ చిన్నగా స్టార్ట్ చేసి దాన్ని పెద్దగా ఎక్స్పాండ్ చేసేసి పెద్ద ముగ్గు అయితే వేసేస్తానమాట. సో ముందు ఏ పని చేయకుండా ఫస్ట్ ఇదే అనమాట పని మార్నింగ్. సో ఇక్కడ వచ్చేసి 2 చోట్ల అయితే పెడుతుంది ముగ్గు, తులసమ్మ దగ్గర, ఇంకా అలాగే ఇక్కడ స్టెప్స్ దగ్గర కూడా ఇంకొక ముగ్గు అయితే వేస్తుంది. మా వాళ్ళు ఇంటి దగ్గర అయితే మార్నింగ్ లేపితే అస్సలు లేవరు. 7 వరకు ఇక్కడ 5:30కే లేసేసి కూర్చుంటున్నారనమాట. సో చుట్టూతో పక్షుల సౌండ్, అలాగే ఎర్లీగా పడుకోవడం, ఎర్లీగా లెగడం. ఊర్లో కొంచెం వీళ్ళకి ఏంటంటే హ్యాపీగా ఉంటుంది, మార్నింగే లేసేస్తారు ఆడుకోవాలని చెప్పేసి. ఇంకా వాళ్ళైతే పొద్దున్నే లేసి ఆడుకుంటూ ఉన్నారు. మన పల్లెటూరులో ప్రతి ఉదయం కూడా ప్రశాంతంగానే ఉంటుంది. మీరందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారా పల్లెటూరులో ప్రశాంతంగా ఉంటుందని? నాకైతే ఊర్లో అన్నీ కూడా స్వచ్ఛంగా అనిపిస్తాయి. పీల్చే గాలి, అలాగే తాగే నీళ్ళు కూడా. సిటీస్లో మినరల్ వాటర్ తాగుతాం కదా, అంటే పంపులు ఉంటాయి అన్నమాట, కొట్టుడు పంపులు. అప్పటికప్పుడు కొట్టుకొని తాగుతారు నీళ్ళు. ఎలాంటి మినరల్ వాటర్ కాకుండా చాలా ప్యూర్, అలాగే చాలా స్వీట్గా కూడా ఉంటుంది వాటరు. సో ఇలాంటి కొన్ని మంచి విషయాలు పల్లెటూరులో చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. సో ముగ్గులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మా అమ్మ ప్రతిరోజు ముగ్గేసిన తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న మందార పూలు కోసి ముగ్గు మధ్యలో అయితే పెడుతుంది అనమాట. సో సమ్మర్ కదా, కొంచెం తక్కువే ఉన్నాయి ఫ్లవర్స్. నాకైతే ఎగరగా ఒకటి అందిందనమాట. సో అదైతే ముగ్గులో పెట్టేశాము. ఇంకా వీళ్ళైతే జామకాయలు కోసుకుంటున్నారు. మా చిన్నోడికైతే 3 జామకాయలు దొరికాయంట. ఎండ కదా ఎందుకు కానీ వాటంతట అవే త్వరగా పండిపోతున్నాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి పొద్దున్నే మా అమ్మ పాలకెళ్తే ఆంటీ వాళ్ళకి మల్లె చెట్టు ఉందనమాట. నిన్న వాళ్ళు కోసేసిన తర్వాత ఇంకా పొద్దున్నే మొగ్గలు కొన్ని వదిలి పెడతారు. ఎందుకంటే చెట్టుకు విచ్చిన మల్లె పువ్వు భలే తెల్లగా పెద్దగా ఉంటుంది అనమాట. సో నా కోసం అయితే కొన్ని కోసుకొచ్చింది. సో పొద్దున్నే ఈ మల్లెపూలు అయితే గుచ్చుకొని పెట్టుకొని ఇంకా మార్నింగ్ టిఫిన్ చేయడం అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట. ఈ విధంగా చెట్టుకు విచ్చిన మల్లెపూలు రాత్రంతా విచ్చిలిపోయి ఉన్నా కూడా పొద్దున్నే భలే సువాసన వస్తాయి. పెట్టుకుని పని చేసుకుంటున్నా కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను చట్నీ చేస్తున్నాను. ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉల్లిపాయ దోశ అనమాట, ఉల్లెట్టు. సో ఇంకా చట్నీ చేసేటప్పుడు కొబ్బరి ముక్కలు ముందు ఒకసారి బ్లెండ్ చేసేసుకుంటే చట్నీలో డైరెక్ట్గా వేసామనుకోండి ముక్కలు ఉండిపోతాయి. సో ఫస్ట్ కొబ్బరి ఒక్కటి వేసుకుని గ్రైండ్ చేసుకుంటే కొబ్బరి ముక్కలు అనేవి తగలకుండా ఉంటాయి. సో ఇంకా అవి మిక్సీ పట్టేసుకుని తాలింపు అయితే వేస్తానన్నమాట. సో ఇంకా ఇక్కడ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దోశ అయితే వేసేస్తున్నాను. ఈ సమ్మర్కి ఎండలకి భయపడి రోజు ఇడ్లీనే చేస్తున్నాం అనమాట. సో ఇంకా రోజు ఇడ్లీ బోర్ కొడుతుందని చెప్పేసి ఈరోజు అయితే ఉల్లి అట్ట అయితే చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి దోశ అయితే వేసేసి కొంచెం ఉల్లిపాయలు అయితే వేసేసాను. ఉల్లిపాయట్లో పైన ఉల్లిపాయలు ఒక్కొక్కసారి బాగా ఘాటుగా ఉంటాయి. కొంతమందికి మరీ ఘాటు తినడం ఇష్టం ఉండదు కదా, అలాంటప్పుడు అట్టు తీసేసి ప్లేట్లో పెట్టుకునే ముందు 2 నిమ్మకాయ చుక్కలు పిండుకుంటే బాగుంటుంది.
ఇంకా ఇవి మా నాన్న తీసుకొచ్చిన ముంజికాయలు అనమాట. కొంతమంది తాటికాయలు అని కూడా అంటారు. మేమైతే పండిన తర్వాత వాటిని తాటికాయలు అంటాము. సో ఈరోజు మధ్యాహ్నం అయితే మా అమ్మ భోజనంలోకి కోడి మాంసం ములక్కాయ గుజ్జు కూర అనమాట. ములక్కాయ మాంసం కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి కోడి మాంసం అయితే కడిగేసి పక్కన పెట్టేసింది అనమాట. నెక్స్ట్ ఒక గిన్నెలో దాకలో 2 గిన్నెల వరకు నూనె అయితే యాడ్ చేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, 4 లవంగాలు, చెక్క, నెక్స్ట్ వచ్చేసి కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని అందులో కొంచెం అంత పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయలని చక్కగా సాఫ్ట్గా మగ్గించేసుకుంది అనమాట. సో ఇది మామూలు కోడి మాంసం కాబట్టి కుక్కర్లో వండితే మెత్తగా అయిపోతుంది. సో అందుకని దాకలోనే అయితే చేసేస్తుంది అనమాట. ఉల్లిపాయలు చక్కగా మగ్గిన తర్వాత ఈ మాంసం అందులో వేసేసుకొని చక్కగా బాగా నూనెలో వేపుకోవాలన్నమాట. అప్పుడే చక్కగా నీరంతా దిగిపోయి చికెన్ చక్కగా సాఫ్ట్గా అవుతుంది. ఇందులో కొద్దిగా కల్లుపు, అలాగే మన రుచికి సరిపడినంతగా కారము, స్పైస్కి తగినట్లు వేసుకొని బాగా కలుపుకొని సిమ్లోనే ఉంచుకొని పెట్టుకుంటే ఆ నీరంతా ఎగిరిపోయి చికెన్ ముక్కలు చాలా సాఫ్ట్గా అవుతాయి. కారం కూడా వేసి ఒకసారి తిప్పిన తర్వాత అల్లము, వెల్లుల్లిపాయలు, ధనియాలు, ఉల్లిపాయలు కలిపిన పేస్ట్ అనమాట. ఇది వేయటం వల్ల కూరకి చాలా గుజ్జు వస్తుంది. ఈ పేస్ట్ వచ్చేసి చేసేసి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉందన్నమాట. మా అమ్మ ఒక 2 రోజులు అలా నిల్వ ఉంటుంది ఈ పేస్ట్. అప్పుడప్పుడు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటుంది. ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండదు, ఎందుకంటే ఉల్లిపాయలు వేస్తాం కాబట్టి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుని ఎన్ని ములక్కాయలు కావాలంటే అన్ని వేసుకోవచ్చు. మేము మొన్న కూర చేసిన తర్వాత కొంచెం అయితే ఉంచామన్నమాట. సో ఆ ముక్కల్ని అయితే ఈ మాంసంలో అయితే వేసేస్తున్నాము. ఇంకా ములక్కాయ ముక్కలు కూడా నూనెలో చక్కగా మగ్గాలి. ముందే వేస్తే పేస్ట్గా అయిపోద్ది అనమాట. సో ములక్కాయ ముక్కలు వేసి మూత పెట్టుకుని కాసేపు మగ్గిన తర్వాత ఒకసారి గరిటెతో తిప్పుకొని కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. ముక్కలు కొంచెం మునిగే వరకు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి క్లాత్తో ఇలా కదిపేసుకుని మూత పెట్టుకుని ఒక 10 to 15 మినిట్స్ పాటు సిమ్లో ఉడికించుకుంటే మాంసం ములక్కాయ కూర అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందన్నమాట. సో ఈరోజు మా వ్లాగ్ అయితే ఇది. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. థ్యాంక్ యూ.